హలో నమస్తే. ఇప్పుడే హైడ్ అండ్ సిక్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. డెప్త్ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్దాం. బాబాయ్ ఇద్దరు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం వీరమరణం పొందుతారు. తను కూడా ఏదో ఒక కారణంగా దేశానికి సేవ చేయాలని అనుకుంటాడు. అక్కతో కలిసి ఉంటూ మెడికల్ చదువుతాడు. విద్యార్థి వర్షతో ప్రేమలో పడతాడు. ఇలా పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు. ఒకరోజు శివ ఇంటి పక్కన డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు. ఎవరో అతన్ని రాడ్డు పెట్టి కొట్టి చంపుతారు. అయితే ఆ కేసును పోలీసులు యాక్సిడెంట్ కేసుగా క్లోజ్ చేస్తారు. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని పోలీస్ స్టేషన్ కి ఒక వ్యక్తి లెటర్ రాస్తాడు. కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైష్ణవి సీరియస్ గా తీసుకోదు. అదే సమయంలో శివ ఫ్రెండ్ చందు సూసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సూసైడ్ అనుకుంటారు, కానీ శివ మాత్రం అది హత్య అని నమ్ముతాడు. తర్వాత ఒకరోజు మీడియాకు అది సూసైడ్ కాదు, హత్య అని లెటర్ వస్తుంది. దీంతో ఈ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. దాంతో శివ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, శివనే ఎందుకు కార్నర్ చేశారు, కర్నూలులో వరుస హత్యలు చేస్తున్నది ఎవరు, వాళ్ళ లక్ష్యం ఏమిటి, పోలీస్ అధికారి వైష్ణవి ఈ కేసుని సాల్వ్ చేసిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే, ఈ మధ్య పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్ కి బాగా అలవాటయ్యారు. ఆ మధ్య పబ్జి, బూబేర్ లాంటి గేమ్స్ బాగా పబ్లిక్ అయినాయి. అలాంటి గేమ్లకి కొంతమంది యువకులు బానిసలై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కొంతమంది అయితే గేమ్ కోసం సొంత వారినే దారుణంగా హత్య చేసే సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఆన్లైన్ గేమ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే హైడ్ అండ్ సీక్. ఆన్లైన్ గేమ్ పిల్లల్నే కాకుండా యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి ఎలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుందో చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మర్డర్ నుండి ఇంటర్నెట్ వరకు స్క్రీన్ ప్లే గ్లిప్సీగా రాసుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో అందరికి ఊహ అందకుండా చాలా క్రియేటివ్ గా తెరకెక్కించాడు. అయితే సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త స్లో అవుతుంది. కొంతసేపటికి మళ్ళీ వేగం పుంజుకొని అసలు మర్డర్ల వెనక ఎవరున్నారు అనేది ఎవరు ఊహించకుండా ఒక ట్విస్ట్ ఇచ్చి, అయితే ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయంతో పాటు ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేది పురాణాల్లో ఒక కథకు లింక్ చేసి చెప్పే విధానం మెప్పిస్తుంది. హోమం జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రేక్షకుడి ఆలోచనలోకి వెళ్లి భయపెట్టిస్తుంది. ఆ తర్వాత మర్డర్ ఎవరు ఎలా చేయబోతున్నారన్న విషయాన్ని కనుక్కునే పద్ధతి మెప్పిస్తుంది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. అయితే ముందే చెప్పుకున్నట్టు ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాత్రం కాదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఇక నటినటుల పర్ఫార్మెన్స్, ఎన్నాళ్ళుగా లవర్ బాయ్ గా కనిపించిన ఇస్వత్ ఎడెన్సిన్ చిత్రంలో పేరేషియా క్యారెక్టర్ లో బాధ్యత కల తమ్ముడిగా, స్టూడెంట్ గా, ఫ్రెండ్ గా, కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్నమైన షేడ్స్ పాత్రలో మెప్పించాడు. పోలీస్ క్యారెక్టర్ చేసిన శిల్ప మంజునాథ్ మంచి మార్కులు వేసుకుంది. ఆఫీసర్ గా తన లుక్ బాగుంది. తన ఫేస్ లో సీరియస్ లుక్ మెయింటైన్ చేస్తూ అద్భుతంగా నటించింది. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఇంకాస్త కత్తిరకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి హైడ్ అండ్ సీక్ ఈ తరం యూత్ గేమ్ ఆడి ఎలా చెడిపోతున్నారు, ఎంతకైనా ఎలా తెగిస్తున్నారని కళ్ళకు కట్టినట్టు తెరపైన చూపించాడు. ఈ వీకెండ్ లో వీలుంటే ఒక లుక్ అయ్యండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.